జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జూలై 3న హలో రైతన్న చెలో ఏలూరు పేరుతో జరిగే రైతాంగ ప్రదర్శన బహిరంగ సభ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం చింతల్పూడి మండలం అంకులయ్య కొత్తగూడెంలో రైతు సంఘం నాయకులు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షతన రైతుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తోందని చెప్పారు. 3 ఏళ్లకు ఒకసారి జరిగే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలోని రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. నేడు రైతుల వ్యవసాయం సంక్షోభంలో ఉందని, అన్ని పంటల రైతులకు గిట్టుబాటు ధరలు అందక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగి సాగు భారంగా మారిందన్నారు. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు విపరీతంగా పెంచివేశారని, పెంచిన ఈ ధరలకు అనుగుణంగా రైతుల పంటలకు మద్దతు ధరలు పెంచలేదని విమర్శించారు. రైతులు కష్టపడి పంటలు పండించినా కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు. మొక్కజొన్న, కోకో తదితర పంటల రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. సిఐటియు జిల్లా నాయకులు ఆర్వీఎస్ నారాయణ మాట్లాడుతూ వ్యవసాయమే కీలకమని, రైతుల పంటలు పండించకపోతే దేశంలో ప్రజలకు ఆహార కొరత తప్పదని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిహెచ్ సర్వేశ్వరరావు, మద్దు రత్తయ్య, మోరంపూడి సీతారామయ్య, చీకటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. ఏలూరులోని DCMS కళ్యాణ మండపంలోనే ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల నుండి, అన్ని జిల్లాల నుండి ఎంపిక చేసిన దాదాపు 500 మంది రైతు ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్రంలోని రైతాంగ సమస్యల్ని చర్చించడం, తీర్మానాలు చేయడం, అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కూడా ఈ మహాసభ సందర్భంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ మహాసభ సందర్భంగానే జూలై 3వ తారీఖున హలో రైతన్న చెలో ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఏలూరులో ఒక బహిరంగ సభ, అలాగే రైతాంగ ప్రదర్శన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దీనికి అఖిల భారత కిసాన్ సభ జాతీయ నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర రైతు సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు, అట్లాగే రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఉన్న వడ్డే సోమనాథరావు గారు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే 3 ఏళ్లకు ఒకసారి జరిగే రైతు సంఘం మహాసభల్లోనే ఈ రైతుల యొక్క వ్యవసాయ అభివృద్ధికి, రైతుల వ్యవసాయం మరింత మెరుగైన పద్ధతుల్లో చేసేదానికోసం ఇట్లాంటి విషయాన్ని కూడా ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మహాసభల్ని రైతాంగం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే చింతలపూడి మండలం అంకులయ్య కొత్తగూడెంలో రైతుల సమావేశాలు నిర్వహించి ఈ విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉన్నారు. సరైన ధరలు రావడం లేదు, మార్కెట్లో కొనే పరిస్థితి కనబడట్లేదు. ఈ కాలంలో మొక్కజొన్న రైతులు, కోకో రైతులు, ఇతర పంటల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు వర్జీనియా పొగాకు కూడా కొనే పరిస్థితి కనబడట్లేదు. మరి రైతులు పంటలకి సరైన ధరలు రావాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాల్సిన అవసరం ఉంది. రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ చెప్తే ఆ కమిషన్ సిఫార్సులు కూడా అమలు చేయడం లేదు. ఇవాళ ప్రధానంగా ఆయిల్ ఫామ్కే కాస్త కోస్త ధర వస్తూ ఉన్నది. అయితే ఇవాళ ఈ జిల్లాలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే దాన్ని అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మేము కోరుతుంది ఏంటంటే ఆయిల్ ఫెడ్ కూడా లాభాల్లో ఉంది. మరొక కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఆయిల్ ఫామ్ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. నాణ్యమైన మొక్కలు కూడా దొరకట్లేదు, దిగుబడి సరిగ్గా రావడం లేదు. ఎట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటి వనరులు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలి. ఆంధ్రా కాలువ నుంచి కూడా నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ఈ ప్రాంత రైతాంగానికి కూడా సాగునీరు అందించే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం పునరాలోచన చేసి గ్రీన్ఫీల్డ్ హైవేకి సర్వీస్ రోడ్ల ప్రొవిజన్ కల్పించాలని చెప్పేసి కూడా ఈ మహాసభ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. కాబట్టి
రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి రైతాంగాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.